శివుడు కన్నప్ప భక్తిని పరీక్షించడానికి ఒక్కసారిగా శివలింగానికి 2 కళ్ళు వస్తాయి. అది చూసిన శివగోచార నా భక్తికి మెచ్చి శివుడు నన్ను చూస్తున్నాడు అనుకుంటాడు. అప్పుడు ఒక కంటి నుండి ఆగకుండా రక్తం వస్తూనే ఉంటుంది. అది చూసిన శివగోచార భయపడి పారిపోతూ ఉండగా అప్పుడే పంది మాంసాన్ని తీసుకొని తిన్నడు ఆలయం లోపలికి వస్తాడు. వెంటనే శివగోచార వీడు ఏం చేస్తాడో చూద్దాం అని దాక్కుని చూస్తూ ఉంటాడు. తిన్నడు ఒక్కసారిగా శివలింగం కంటి నుండి రక్తం రావడం చూసి బాధతో ఏడుస్తూ గట్టిగా శివయ్య ఎవడు చేశాడు ఈ గాయం, ఎవడు చేశాడు మీకు అని ఏం చేయాలో తెలియక పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లి కొన్ని ఔషధ ముక్కలను తీసుకుని పసురు చేసి రక్తం వస్తున్న కంటి మీద పెడతాడు. కానీ రక్తం కారడం ఆగలేదు. అప్పుడు తిన్నడు ఆలోచించి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా శివయ్య అని ఒక కత్తి తీసుకుని తన కన్నును కోసి తీసి శివలింగానికి పెడతాడు. వెంటనే రక్తం రావడం ఆగిపోతుంది. కానీ కొంత సమయానికి ఇంకొక కంటి నుండి రక్తం వస్తుంది. అప్పుడు తిన్నడు నవ్వుతూ నాకు